ఏప్రిల్ 22, 2025 జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడి దేశాన్ని కలచివేసింది. ఈ దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల ఫోటోలని రక్షణ దళాలు విడుదల చేశాయి. ఈ దాడి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ లష్కరే తోయిబాకి అనుబంధంగా పనిచేసే ఒక ఉగ్ర గుంపు చేసిన పనిగా తెలుస్తుంది. ఈ దాడులు జరిగిన తీరును చూస్తే ఇవి ఎంతో ముందస్తు ప్రణాళికతో చేసినట్లుగా అర్థమవుతుంది. ఈ దాడి జరగటానికి 6 రోజుల క్రితం అంటే ఏప్రిల్ 16న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ ఇతర దేశాల్లో స్థిరపడిన పాకిస్తానీయుల మీటింగ్లో మనం ఒక ఉన్నత భావజాలం కలిగిన జాతి అని, హిందువులకు పూర్తి భిన్నమైన అత్యుత్తమ జాతి అని భారత్ మీద విషం చిమ్మాడు. ఈ వీడియో ఒకసారి చూడండి. Well, our forefathers, they thought that we are different from the Hindus in every possible aspect of life. Our religion is different. Our customs are different. Our traditions are different. Our thoughts are different. Our ambitions are different. That was the foundation of the two-nation theory that was laid there. That we are two nations. We are not one nation. So because of that, our forefathers, they struggled, mounted that incessant struggle to create this country. Our forefathers, they have sacrificed immensely, and we have sacrificed a lot for the creation of this country, and we know how to defend it. ఈ వ్యాఖ్యలు చేసిన 6 రోజుల తర్వాత యుఎస్ వైస్ ప్రెసిడెంట్ భారత్లో ఉండగా, అలాగే మోడీ సౌదీ అరేబియా పర్యటనలో ఉండగా ఈ దాడి జరిగింది. గత 25 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా సామాన్య ప్రజల్ని లక్ష్యంగా ఈ దాడులు జరిపారు. అలాగే మతం అడిగి మరీ చంపటం జరిగింది. ఇది నిస్సందేహంగా ఒక కుట్రపూరిత ప్రణాళికలో భాగంగానే జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రక్షణ నిపుణులు, దౌత్యవేత్తలు ఈ దాడిని పాలస్తీనా వేర్పాటువాదులు 6 అక్టోబర్ 2023న గాజాలోని నోవా మ్యూజిక్ ఫెస్టివల్ మీద చేసిన దాడితో పోలుస్తున్నారు. ఈ దాడిలో 350 మంది అమాయక ఇజ్రాయెల్ని చంపారు. ఈ ఘటన తర్వాత ఇజ్రాయెల్ సైన్యం గాజా మీద దాడి చేసి ఏకంగా 51,000 మంది పాలస్తీన్లను చంపింది. భారత్లో కూడా ఇలాంటి ప్రతీకార దాడులనే ఇప్పుడు ప్రజలు కోరుకుంటున్నారు. అయితే 2019 ఫిబ్రవరి 14లో పుల్వామాలోని సైనిక కాన్వాయ్ మీద ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు భారత్ 12 రోజుల తర్వాత పాకిస్తాన్లోని బాలాకోట్ మీద దాడి చేసి సుమారు 350 మంది ఎల్ఈటీ తీవ్రవాదుల్ని చంపి భారత్ తన నిర్ణయాలలో బలమైన మార్పుని తెచ్చింది. ఈ పెహల్గాం దాడి జరిగిన వెంటనే హోమ్ మినిస్టర్ అమిత్ షా, అజిత్ దోవల్ అలాగే మోడీ శ్రీనగర్ చేరి జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాతో, ఇతర రక్షణ దళాల అధికారులతో ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించడం చూస్తుంటే ఖచ్చితంగా అతి త్వరలో బాలాకోట్ లాంటి ఆపరేషన్ ఏదో జరగబోతుందనే అనిపిస్తుంది. మార్క్ మై వర్డ్స్, ఇండియా విల్ రిటాలియేట్. అలాగే కొన్ని నెలల నుంచి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరియు ఇతర నాయకుల నోటి వెంట పాకిస్తాన్ త్వరలో 3 ముక్కలవబోతోందనే మాట తరచుగా వినిపిస్తుంది. జమ్మూ కాశ్మీర్ మాజీ డీజీపీ వైద్య కూడా అనేకసార్లు అతి త్వరలోనే పాకిస్తాన్ 3 ముక్కలవబోతోంది అనే మాట అనేక సందర్భాల్లో చెప్పటం జరిగింది. అలాగే మార్చి 11న బెలూచిస్తాన్లోని బెలూచ్ తీవ్రవాదులు జాఫర్ ఎక్స్ప్రెస్ను హైజాక్ చేసినప్పుడు అసలు బెలూచిస్తాన్లో 3 వంతుల భూభాగం పాకిస్తాన్ ఎప్పుడో తన కంట్రోల్ని కోల్పోయిందని ప్రపంచానికి స్పష్టంగా అర్థమైంది. ఇదంతా గమనించినప్పుడు ఈ పెహల్గాం దాడితో పాకిస్తాన్లో 3 ముక్కలాటకు పాకిస్తాన్ సైన్యం శంకుస్థాపన చేసుకుందనే చెప్పాలి. India should break Pakistan army's back and break Pakistan into 4 parts. Asif Munir should shit in his pant. See, this is Pulwama 2 moment of India. మనందరికీ ఇక్కడ ఒక అనుమానం రావచ్చు. అదేంటంటే ఇన్ని రోజులు చేయని భారత్ ఇప్పుడు కొత్తగా ఏదో చేస్తుందని అనుకోవటం భ్రమగా ఉంటుందని. కానీ ఇదివరకటి భారత్ వేరు, ఇప్పటి భారత్ వేరు. ప్రపంచవ్యాప్తంగా కీలకమైన దేశాల్లో అత్యున్నత పదవులు నిర్వహిస్తూ, అలాగే అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్పొరేట్ సంస్థలకు అధిపతులుగా ఉంటున్న భారత సంతతి ప్రజల వలన భారతీయ పరపతి చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా ప్రస్తుతం ఉంది. ఇప్పుడు చేయకపోతే ఇక ఎప్పటికీ చేయలేమని మోడీకి కూడా బాగా తెలుసు. బహుశా ఒక నెల రోజుల్లోనే దీనికి సంబంధించిన వార్త వింటామేమో చూద్దాం. ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.